నేను కూడా లైంగిక దాడులటువంటి సమస్యలు కూడా ఎదుర్కొన్నాను అనే విధంగా టాలీవుడ్ హీరోల మీద మంచు లక్ష్మి కొన్ని వివాదాస్పద కామెంట్స్ కావచ్చు, కొన్ని షాకింగ్ నిజాలు కూడా బయటపెట్టిందని చెప్పుకోవచ్చు. సో మరి రీసెంట్ గానే మలయాళ సినీ ఇండస్ట్రీకి సంబంధించి హేమ కమిటీ బయటపెట్టిన నిజాలు ఎవ్వరు కూడా నమ్మలేని విధంగా ఉన్నాయి. సో అప్పుడు ఎప్పుడైతే హేమ కమిటీ రిపోర్ట్ ని బయట పెట్టిందో అప్పటి నుంచి చాలా మంది మహిళా యాక్టర్లు అందరూ కూడా వాళ్ళ మీద జరిగిన అఘాయిత్యాలు, జరుగుతున్న అఘాయిత్యాల పట్ల ఒక్కొక్కరుగా బయటకు వచ్చి వాళ్ళకి ఎలాంటి సమస్యలు వాళ్ళు ఎదుర్కొన్నారో వాటన్నిటిని కూడా చెప్పడం మొదలు పెట్టారు. సో అప్పటి నుంచి కొంతమంది సెలబ్రిటీల మీద కూడా కేసులు నమోదయ్యాయి. సో అలాంటి సందర్భాలు కూడా ఉన్న వేళ చాలా మంది సీనియర్ నటి రాధిక కావచ్చు, లేకపోతే జూనియర్ నటి మనకు రాగిణి కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కొంతమంది అయితే బయటికి వచ్చి అంటే మీడియా ముఖంగా చెప్పడం కానీ, వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఎదుర్కొన్న సమస్యలు చెప్పడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. సో అదే నేపథ్యంలో ఇప్పుడు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి కూడా తను కూడా ఇలాంటి సందర్భాలు నేను కూడా ఎదుర్కొన్నాను సినిమా ఇండస్ట్రీలో అనే విధంగా కూడా కొన్ని మాటలు చెప్పింది. అది చాలా మంది కూడా ఈమె ఈ విధంగా చెప్పిందంటే నమ్మరు. ఎందుకంటే మోహన్ బాబు లాంటి ఒక పెద్ద అండ ఉన్నప్పుడు, మంచు విష్ణు, మంచు మనోజ్ లాంటి అన్నదమ్ములు ఉన్నప్పుడు ఈమె మీద కూడా అలాంటివి జరిగాయి అనే విధంగా కూడా అందరు అనుకున్నప్పటికీ ఇది మాత్రం నిజం. కాకపోతే అందరిలాగా అఘాయిత్యాలు కాకుండా ఈమెకు ఒక మాటల ద్వారానే హింసించేవారంట. అంటే నువ్వు చాలా హాట్గా ఉన్నావు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు, నేను ఒకసారి కలవాలి ఉంది, లవ్ చేస్తా, ఇలాంటి మాటలు అన్నీ అనేవాళ్ళంట. సో అది కూడా ఎవరో కాదు, అంటే మన పక్కన ఉన్న వాళ్ళే ఇలాంటివన్నీ కూడా చేస్తారు. తెలియని వాళ్ళు ఎవరు కూడా, రోడ్డున పోయే వాళ్ళు ఎవరు కూడా ఇలాంటివి అన్నారు. కాకపోతే వాటి మీద ఎలా రియాక్ట్ అవ్వాలో, వాళ్ళ పని ఎలా కట్టించాలో నాకు కూడా తెలుసు. కాకపోతే అవన్నీ కూడా నేను మీడియా ముందుగా చెప్పలేను. కాకపోతే ఇవన్నీ కూడా చెప్తున్నానంటే ఇప్పుడు హేమ కమిటీ రిపోర్ట్ బయట పెట్టిన నిజాల ప్రకారం చూసుకుంటే చాలా మంది మహిళలు కూడా ఇలాంటి సమస్యలు, అంటే ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో, ఓన్లీ మలయాళ సినిమా ఇండస్ట్రీ కాకుండా తమిళ్ కావచ్చు, టాలీవుడ్లు కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ఇలాంటి సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. క్యాస్టింగ్ కావచ్చు అనేది ఖచ్చితంగా, కమిట్మెంట్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా సినిమా ఇండస్ట్రీలో ఖచ్చితంగా అవి ఉండాల్సిందే. ఉంటేనే సినిమాలో అవకాశాలు వస్తాయి. కొంతమందికి అలాంటివి ఒప్పుకున్నప్పటికీ కూడా అవకాశాలు రాని సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో అలాంటి వాటికి సంబంధించి ఇప్పుడు మాత్రం అంటే ఎక్కువగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఒక షూటింగ్ ఉన్నప్పుడు నాతో పాటు ఖచ్చితంగా మా బ్రదర్స్ ఇద్దరు కూడా ఉండేవాళ్ళు, మంచు విష్ణు, మంచు మనోజ్ కానీ ఇద్దరు ఉండేవాళ్ళు. కాబట్టి కొంతమంది నా దగ్గరికి రావడానికి కూడా భయపడేవాళ్ళు. కాకపోతే కొన్ని సందర్భాల్లో వాళ్ళు లేనప్పుడు మాత్రం ఇలా మాటల ద్వారా హింసించేవారు అనే విధంగా అయితే తను కొన్ని షాకింగ్ కామెంట్స్ చెప్పింది. సో మరి ఇది విన్న తర్వాత ఇలాంటి పెద్ద ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు కూడా ఇలాంటివి ఎదుర్కొన్నారంటే సామాన్యంగా ఎవరైనా బయట నుంచి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది కదా అనే విధంగా కూడా చాలా మంది అనుకుంటున్నారు.